వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి హిందువులందరికీ ఎంతో ముఖ్యమైన మరియు ఇష్టమైన పండుగ. శివపార్వతుల ముద్దుల కుమారుడు గణేశుడు జన్మించిన రోజు కాబట్టి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజున గణేశుడిని పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలు, ఆటంకాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగను మనం ఏ తేదీని జరుపుకోవాలి, ఎప్పుడు పూజ చేయాలి, విగ్రహాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎన్ని రోజులు పూజ చేయాలి వంటి విషయాలపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం వాటిని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2025లో వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం నాడు వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి చవితి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 12:37 మొదలై ఆగస్టు 27 మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథినే మనం పండుగగా పరిగణిస్తాం కాబట్టి ఆగస్టు 27న బుధవారం నాడు ఈ పండుగను జరుపుకోవడం సరైనది. గణేశుడికి అత్యంత ఇష్టమైన రోజు బుధవారం కావడం చాలా విశేషం. పండుగకు ముందు రోజు నుంచే ఆధ్యాత్మిక వాతావరణం మొదలవుతుంది. ఇళ్లలో శుభ్రం చేయడం, ప్రసాదాల గురించి ఆలోచించడం, విగ్రహం కొనుగోలు చేయడం వంటి పనులతో ఇళ్లన్నీ సందడిగా ఉంటాయి. ఈ పండుగ కేవలం ఒక రోజుతో ముగిసిపోకుండా దాని ప్రభావం కొద్ది రోజుల పాటు ఉంటుంది. అలాగే పండుగ ఉన్నన్ని రోజులు కుటుంబాల్లో సంతోషాలు నెలకొలి ఉంటుంది. వినాయక చవితి పూజకు ముందు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ. చవితి ఆగస్టు 27న కాబట్టి దానికంటే ముందు రోజు అంటే ఆగస్టు 26 మంగళవారం శుభ్రం చేయకూడదు. మంగళవారం రోజు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం సంప్రదాయం కాదు. కాబట్టి ఆగస్టు 25 సోమవారం కానీ లేదా ఆగస్టు 24 ఆదివారం కానీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఆగస్టు 23న పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఆగస్టు 27 నుంచే భాద్రపద మాసం మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు ఇల్లంతా తుడిచి బూజు దులిపి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేలాగా చూసుకోవాలి. పండుగకు స్వాగతం పలికేలా ఇంటిని అందంగా అలంకరించుకోవాలి. సాధారణంగా పూజ చేసే రోజు ఉదయం వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిది. అంటే ఆగస్టు 27 ఉదయం తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు వీలు కాకపోతే ముందు రోజు ఆగస్టు 26న తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆగస్టు 26వ తేదీ మంగళవారం కాబట్టి ఆగస్టు 25 సోమవారం రోజున తెచ్చుకోవచ్చు. విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు దానిని కవర్ లేదా పేపర్తో చుట్టి ఇస్తారు. దాన్ని అలాగే ఇంటికి తీసుకొచ్చి పూజ సమయం వచ్చే వరకు తెరవకుండా ఉంచాలి. పూజ మొదలు పెట్టేటప్పుడు కవర్ తీసి పూజ చేసుకోవాలి. ఇది విగ్రహానికి సంప్రదాయ గౌరవం ఇవ్వడం అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల విగ్రహంపై ఎలాంటి దుష్ట శక్తులు పడకుండా ఉంటాయి. విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు దానిని గౌరవంగా పట్టుకుని మాట్లాడకుండా తీసుకురావడం మంచిది. విగ్రహం పూర్తిగా మట్టితో చేసి ఉండాలి. రంగులతో చేసిన విగ్రహాలను వాడకపోవడం మంచిది. ఆగస్టు 27న ఉదయం 9 గంటల నుండి 11:35 వరకు పూజ చేసుకోవడానికి మంచి సమయం. ఈ శుభ గడియల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలశం పెట్టి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూజకు వీలు కాకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. సాయంత్రం 4:12 నుండి 5:01 లోపు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో పూజ చేసుకున్నా ఎలాంటి దోషం ఉండదు. సాయంత్రం పూజ చేసేవారు ఉదయం తమ పనులు ముగించుకొని సాయంత్రం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. పూజా సమయంలో శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పత్రి, పూలు, పండ్లు, నైవేద్యాలు సిద్ధం చేసి పూజ కూర్చోవాలి. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ప్రకృతికి హాని ఉండదు. పైగా మట్టి వినాయకుడు భక్తికి ప్రతీక. వినాయక చవితి రోజు నుంచి గణేష్ నవరాత్రులు మొదలవుతాయి. ఈ 9 రోజులు గణేశుడిని భూలోకంలో ఉండి భక్తులు పూజలు అందుకొని వారి కోరికలు తీర్చి కైలాసానికి తిరిగి వెళ్తారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 4 వరకు నవరాత్రులు ఉంటాయి. సెప్టెంబర్ 4తో 9 రోజులు ముగుస్తాయి. అయితే ఈసారి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం వస్తుంది. అందుకే గ్రహణానికి ముందే విగ్రహాన్ని నిమజ్జనం చేయడం మంచిదని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం తప్పనిసరిగా 9 రోజులు మాత్రమే పూజించి ఆ తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. 10 రోజులు పూజించిన గ్రహణం కారణంగా అది సరైనది కాదని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం తప్పనిసరి. సాధారణంగా నవరాత్రులు ముగిసిన తర్వాత అంటే 10వ రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 శుక్రవారం నాడు 10వ రోజు వస్తుంది. శుక్రవారం విగ్రహాన్ని కదపరు కాబట్టి సెప్టెంబర్ 6 శనివారం నాడు నిమజ్జనం చేయాలి. అంటే 11వ రోజున నిమజ్జనం చేయడం సరైనది. ఆ రోజు ఉదయం 10:30 తరువాత లేదా సాయంత్రం 5:30 లోపు విగ్రహాన్ని నిమజ్జనం చేయవచ్చు. ఒకవేళ 9 రోజుల పూజ తర్వాత అంటే సెప్టెంబర్ 4 గురువారం సాయంత్రమే నిమజ్జనం చేయాలనుకుంటే చేయవచ్చు.
కొంతమంది ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు లేదా 7 రోజులు పూజ చేస్తారు. వారు తమకు నచ్చిన విధంగా విగ్రహాన్ని ఉంచుకొని నిమజ్జనం చేయవచ్చు. ఉదాహరణకు ఒక రోజు పూజ చేసేవారు ఆగస్టు 27 సాయంత్రమే నిమజ్జనం చేయవచ్చు లేదా ఆగస్టు 28 ఉదయం చేయవచ్చు. 3 రోజులు పూజించేవారు ఆగస్టు 29 శుక్రవారం నిమజ్జనం చేయకూడదు. కాబట్టి ఆగస్టు 30 శనివారం చేయాలి. అలాగే 5 రోజులు పూజించేవారు ఆగస్టు 31 ఆదివారం నిమజ్జనం చేయవచ్చు లేదా సెప్టెంబర్ 1 సోమవారం చేయవచ్చు. నిమజ్జనం ఎప్పుడు చేసినా మిట్ట మధ్యాహ్నం కానీ చీకటి పడిన తర్వాత కానీ కాకుండా మిగిలిన సమయాల్లో చేయవచ్చు. ఒకవేళ మీరు వినాయక చవితి రోజున కొన్ని కారణాల వల్ల ఇంట్లో పూజ చేసుకోలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. వినాయకుడిని పూజించే అవకాశం అందరికీ ఉంటుంది. మండపాల్లో ఏర్పాటు చేసిన పెద్ద విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం, ప్రసాదాలు తీసుకెళ్ళి అక్కడే భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో పూజ చేయకపోయినా బయట మండపాల్లో ఉన్న వినాయకుడిని దర్శించుకోవడం వల్ల ఆ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. వినాయక చవితి అనేది భక్తితో కూడిన పండుగ. మన శక్తికి తగ్గట్టుగా భక్తితో పూజ చేస్తే గణేశుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వినాయక చవితి పూజను ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఆచారం, ఆనవాయితీ వంటివి అవసరం లేదు. ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి వినాయకుడు ఆటంకాలు తొలగించి జ్ఞానం, సంపదను ప్రసాదిస్తాడు. ముఖ్యంగా పిల్లల చేత ఈ పూజ చేయిస్తే వారు బాగా చదువుకుంటారని, మంచి బుద్ధి, తెలివితేటలు వస్తాయని నమ్మకం. ఇంట్లో ఒక చిన్న మట్టి విగ్రహం పెట్టుకుని పిల్లలతో కలిసి పూజ చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఈ పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని భక్తులు నమ్ముతారు. కొంతమంది వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా పూజ గదిలో అలాగే దాచిపెడతారు. అయితే తప్పనిసరిగా నిమజ్జనం చేయాలి. మనం రోజు గణేశుడిని పూజించినంత గొప్పగా 10 రోజులు నిత్యం పంచభక్ష పరిమాణాలతో పూజించలేము. అందుకే ఈ స్వామివారిని పూజించిన తర్వాత నిమజ్జనం చేసి తిరిగి ఆ మట్టిని ప్రకృతిలో కలిపేలా చేయాలి. మనం ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. పిల్లల చేత నిమజ్జనం చేయించడం చాలా మంచిది. నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా గణేశుడు తన శక్తిని ఆ నీటిలో వ్యాపింపజేస్తాడని నమ్మకం. వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మనకు జ్ఞానం, ధైర్యం మరియు మంచి బుద్ధిని ఇచ్చే ఒక గొప్ప సందర్భం. ఈ పండుగను ఆనందంగా, భక్తితో జరుపుకుందాం. మన జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.